అదే ఈ కళ్ళు కూడా ఒక 6 నెలల తర్వాత ఫస్ట్ ఇది కూడా ప్రాబ్లమే. ఇది బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఏంటమ్మా అసలు కంటికి ఇదిగో మంగళగా ఉంటుంది, ఇదిగో నువ్వు మంగళగా ఉంటున్నావు, కెమెరామెన్ లైట్ ఇది ప్యూర్గా ఉంటుంది. సో ఇది ప్యూర్. అదేంటంటమ్మా అదే ఏమో వాళ్ళు చెప్పారు లెన్స్ పెట్టాలంట. అదే ఆ లెన్స్ అమ్మా 40,000 డాక్టర్ ఫీజు మెడిసిన్స్ కూడా వాళ్ళు కూడా హెల్పే. పాకిజా మేడం అదంతా వద్దు, లెన్స్ మాత్రం కాస్ట్లీ అమ్మా, 10,000 5,000 పెడితే కళ్ళు కదా అది బాగుండదు, ఇది వచ్చి 40,000 లెన్స్కి మాత్రం మీరు డబ్బులు ఇవ్వండి, అన్ని కలిపి 50,000. అక్కడ తమిళనాడులో కూడా 50,000 అడిగారు. అప్పుడు అక్కడ దొంగతనం అని చెప్పేశాను నేను. కానీ ఇక్కడ మన హైదరాబాద్లో కూడా 50,000 అమ్మా కళ్ళుకు అలాగే చెప్పరు, ఇలాగ వచ్చింది అన్నప్పుడు నేను మా అసోసియేషన్ శ్రీదేవి అని మేనేజర్ ఆవిడ చెప్పేసింది, అమ్మ అన్నీ రెడీగా ఉంది, కార్డు అన్నీ రెడీగా ఉంది, మీరు ఇప్పుడు మీ షూటింగ్ బిజీ కదా, మీరు ఎప్పుడు కావాలో చేసుకోవచ్చు అని చెప్పేశారు. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మ. మీరు అంటే ఇండస్ట్రీ జర్నీతో పాటు అంటే జయలలిత గారు ఉన్నప్పుడు పొలిటికల్ జర్నీ కూడా చూస్తున్నారు కదమ్మా. అంటే నార్మల్గా అప్పట్లో చాలా వరకు మీరు సెటిల్డ్, మీ వరకు మీ లైఫ్ స్టైల్ మీకు బాగానే ఉండింది. ఆవిడ చనిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా మీరు కూడా అంటే లైఫ్ చాలా కిందకి వెళ్ళిపోయిందని చెప్పచ్చు. అమ్మ అడుగు కదా, ఇండస్ట్రీ లైఫ్ కాకుండా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కూడా ఈరోజు మీరు కష్టాలు పడాల్సి వచ్చింది. ఏం చెప్తారమ్మా? పొలిటికల్లో కూడా అందుకే ఇప్పుడు అమ్మ ఏం చెప్తున్నానంటే, సినిమా వాళ్ళు రజనీకాంత్ గారుల నుంచి మా సౌత్ ఇండియన్ ఆర్ట్ అసోసియేషన్ నుంచి ఎవరు హెల్ప్ చేయట్లే. ఇళయ తలపతి విజయ్ అంటున్నారు, అల్టిమేట్ స్టార్ అజిత్ అంటున్నారు, ఎవరెవరో పేరు చెప్తున్నారు. కాబట్టి సినిమా లైన్లో కూడా రాలేదు. పొలిటికల్ ఆల్రెడీ అమ్మ చెప్పాను కదా, పొలిటికల్లో అమ్మ మన సీఎం అమ్మ పోయారు కదమ్మా, అప్పుడే ఏడీఎంకే పోయింది. అది ఏడీఎంకే. ఇప్పుడు వీళ్ళంతా దొంగతనం. ఎడప్పాడి పళనిస్వామి, శశికళ అమ్మకు ఎంత నిబంధన పెట్టింది. శశికళ మంచిగా ఇప్పుడు నేను రోడా తిరుగుతున్నాను కదా, అమ్మతో 30 సంవత్సరాలు ఉన్నాను, 35 సంవత్సరాలు ఉన్నాను అంటుందే. నేను ఆంధ్ర వచ్చి ఇంత రోడ్గా ఆంధ్రాలో తెలంగాణలో కాపాడారు నన్ను. నేను ఒక్కసారి ఒక ఫోన్ కొట్టి పాకిజా వాసుకి ఇంకేవా తమిళ్లో మాట్లాడవచ్చు కదా, ఎందుకు మంచివాళ్ళు కాదు. ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం, శశికళ, దినకరన్ వేస్ట్. ఏడీఎంకే వేస్ట్. ఏడీఎంకే అంటే ఎంజీఆర్ గారు ఉన్న ఏడీఎంకే, అమ్మ ఎక్స్ సీఎం జయలలిత అమ్మ ఉన్న ఏడీఎంకే కాదు, ఇప్పుడు వేస్ట్. అప్పుడు వాళ్ళు 4 ఉన్నారు కదమ్మా. నేను సినిమా వాళ్ళు హెల్ప్ చేయట్లేదు, సినిమా అసోసియేషన్ హెల్ప్ చేయట్లేదు, పొలిటికల్ వాళ్ళు నన్ను పిలవచ్చు కదా. 22 సంవత్సరాలు అమ్మ దగ్గర రోడ్గా తిరిగి మీటింగ్ మాట్లాడి నేను ఇలాగ అయిపోయేది ఎందుకు? కారణం షుగర్ వచ్చింది. ఎందుకు? అమ్మ తమిళనాడు మొత్తం తిరుగుతానమ్మా మైక్ పెట్టుకుని. నైట్ 12 గంటలు మీటింగ్ అయిపోయిన తర్వాత 1 గంటలకు పల్లెటూరు ఎక్కడికో మీటింగ్ జరుగుతుంది. అక్కడ అమ్మగారు 2 నైఫ్స్ కదా అక్కడ తమిళనాడులో. ఎస్. సో మొత్తానికి మీ జర్నీ అందరికీ ఒక రకంగా ఏంటంటే, ఒకప్పుడు తారలు ఎలా ఉన్నారని ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. మళ్ళీ ఏం పొలిటికల్ జోనర్కి రారు కదా, హ్యాపీ పొలిటికల్కి ఎలాగమ్మా పోతాను. 22 సంవత్సరాలు ముఖ్యమంత్రి దగ్గర పని చేశాను. ఇప్పుడు అమ్మగారు జయలలిత అమ్మ పోయిన తర్వాతనే రోడ్డు మీద వచ్చా, లేకపోతే ఈ పరిస్థితి నాకు రాదు కదమ్మా. మీటింగ్ మాట్లాడతాను, ఇలాగ కష్టం వచ్చి ఉంటుంది కదా అమ్మ ఉంటే. అమ్మ పోయిన తర్వాతనే రోడ్డు మీద వచ్చాను. మళ్ళీ పోయినందుకు నాకు ఇష్టం ఉంది కాబట్టమ్మా. నాగబాబు అన్న ఏం చెప్పారు తెలుసా, పాకిజా నీకు వచ్చి పొలిటికల్ వద్దు, 22 సంవత్సరాలు అమ్మ దగ్గర పనిచేసిన వారు, అమ్మ పోయింది తమిళనాడు ఎక్స్ సీఎం, ఇప్పుడు నీకెందుకు సీరియల్ సినిమాలు చూసుకో. నేను అన్నయ్య దగ్గర ఏం చెప్పానంటే, జనసేన గురించి నేను పోతానన్నా, తమిళనాడు మొత్తం తమిళనాడు అంటే ఆంధ్ర తెలంగాణ మొత్తం పోతున్నానన్న, తమిళనాడు అమ్మ గురించి మాట్లాడాను కదా, తమిళనాడు మొత్తం తిరిగాను కదా, అది వచ్చి ఇక్కడ గుర్తు వచ్చేసింది నాకు. ఎలక్షన్ టైంలో నెక్స్ట్ పవన్ అన్ననే చీఫ్ మినిస్టర్, అప్పుడు నేను తిరుగుతాను పాకిజాను గొడుగు పట్టుకొని, అప్పుడు జనాలు కాలు పట్టుకుంటాను అన్నప్పుడు అన్నయ్య కేర్ఫుల్గా వద్దమ్మా పొలిటికల్ వద్దు, మళ్ళీ ఇక్కడ వచ్చి బతికిపోయావు, నువ్వు ముందు వచ్చి సిన్సియర్గా వర్క్ చెయ్యి, సీరియల్ మూవీ అలాగ చూడు, వదిలేసి ఇప్పుడు మళ్ళీ తిరుగుతాను అంటే ఒప్పుకోలేదని అన్నయ్య చాలా నాకు గెత్తగా ఇది చేశారు, అడ్వైస్ చేశారు. సో దానివల్ల అమ్మ నాకు ఐడియా లేదు, పొలిటికల్గా అయితే లేదు. ఓకే, రైట్. నో సినిమాలు సీరియల్స్ చేసుకో చాలు. వీళ్ళు తమిళనాడులో ఇప్పుడు ఏడీఎంకే పోయింది అని చెప్పాను కదమ్మా. శశికళ కూడా లెటర్ పెట్టాను. నేను చెప్పాను కదా 47 ఆర్టిస్టుకు ఒక అమ్మాయి లెటర్ పెట్టింది, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. అలాగా నేను స్ట్రైట్గా శశికళ ఇంటికి వెళ్ళి ఇలాగ లెటర్ పెట్టాను.
అమ్మగారు నాకు తినడానికి కూడా లేదు, అమ్మ పోయింది కదా, అది సీఎం మేడం మీరు ఏదైనా హెల్ప్ చేయండి అన్నప్పుడు లెటర్ తీసుకొని వాచ్మెన్ దగ్గర చేసి పంపించేసింది. శశికళనే చెయ్యలేదు, అమ్మగారితో పని చేసిన అప్పుడు ఎంత దొంగతనం శశికళకి మంచి మనసు అంటే నన్ను పిలిచి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఉంటుంది కదమ్మా. వేస్ట్, తమిళనాడు పొలిటికల్, ఏడీఎంకే వేస్ట్, డిఎంకే కూడా వేస్ట్. అమ్మ ఇప్పుడు మాకు మీ నేమ్తో పిలిచినా కూడా అంటే మీ రియల్ నేమ్ మాకు తెలియదు, ఆ పాకీజా అనే పదమే తెలుసు మన వాళ్ళకి, కానీ మీరు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు ఎవరు పిలిచినా కూడా. తప్పకుండా. అప్పట్లో మీరు హీరోయిన్ గా కూడా చేశారు తమిళ్లో, 2-3 సినిమాలు చేశాను. ఎలాగ తెలుసు నీకు? మీ వీడియోస్ లో ఉన్నాయి. వీడియోస్ లో ఉంది. అయ్యో మర్చిపోయాను, అది అంతా మీ చేతిలో ఉంది కదా. హీరోయిన్ గా చేశారు, ఆంధ్రలో చూస్తే సైడ్ క్యారెక్టర్స్ చేశారు. అవును, రజనీకాంత్ గారు 6-7 సినిమా చేశాను కదా, అన్ని ఒకే సీను, 500 శాలరీ రజనీకాంత్తో. అప్పుడు నేను చేసినప్పుడు మణిధన్, పోకిరి రాజా ఇదంతా చెప్పాను కదా, నల్లవనికి నల్లవన్, అన్బులో రజనీకాంత్, ఇదంతా 500 శాలరీ అమ్మా. అది కూడా ఆ ఏవిఎం స్టూడియో వాళ్ళు మా ఊరు కారైకుడి, పొలటూరు. ఏవిఎం స్టూడియో అంటే చాలా పెద్దది, మన ప్రసాద్ స్టూడియో, వాహిని స్టూడియో, ప్రసాద్ ల్యాబ్ అన్ని అక్కడ తమిళనాడులో ఉంది కదమ్మా. అలాగే వచ్చి రజనీకాంత్తో అన్ని సినిమాలు చేశాను. చిన్న క్యారెక్టరే, హీరోయిన్గా చేశాను, ఒక్కొక్క సీన్ చేశాను. విల్లన్ క్యారెక్టర్. ఇప్పుడు కళ్యాణి అభినయంలో కూడా విల్లనే, భయంకరంగా వెళ్ళాను. అయ్యో, హీరోయిన్ పట్టుకుంటాను, నా వెనకాల 4 అబ్బాయిలు. నా పేరు ఏంటి తెలుసా? పట్టేలు పొన్నమ్మ. పట్టేలు పొన్నమ్మ దగ్గర పెట్టుకోకండి అంటాను. తెలుగు కూడా మీకు చాలా స్పష్టంగా వచ్చేసిందమ్మా. అది వచ్చేసిందంటమ్మా, దేవుడిచ్చిన వరప్రసాదం. నేను చెప్తాను కదా, పోయిన ప్రవీలో 7 జన్మాలో నాకు తెలంగాణ ఆంధ్రాకు నాకు సంబంధం ఉండింది. లేకపోతే ఇప్పుడు ఆ తమిళనాడు ఆ తమిళనాడు దరిద్రుడు అక్కడ నన్ను వదిలినప్పుడు ఇక్కడ మన వాళ్ళు నాకు చెయ్యి ఇచ్చేసారు కదా. అప్పుడు ఇది కూడా తెలంగాణ ఆంధ్రాలో ఇంత బాగా తెలుగు మాట్లాడతానంటే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం. లేకపోతే ఇప్పుడు ఈ ఏజ్లో 60 పైన అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు బతుకుతానో నాకే తెలీదు. ఇప్పుడు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నాను. తెలంగాణ స్లాంగే ఈ క్యారెక్టర్. ఇది పట్టేల పొన్నమ్మ, తెలంగాణ ముక్కు పొడుక ఇలాగా, ఇది హెయిర్ స్టైల్ ఇలాగా, గొప్పులు ఇలాగ వచ్చేస్తుంది, ఇక్కడంతా నగలు, కాలుకు తండాలు, కడియాలు, అలాగే క్యారెక్టర్ అమ్మా. తెలంగాణ కూడా మాట్లాడతాను. ఓకే. అండ్ మీరు గుర్తు రాగానే మాకు వెంటనే బ్రహ్మానందం గారు టక్కున వీడియోస్ చూసాక ఏమన్నా 18 సినిమా నేను 50-60 లోపల చేశాను మన ఆంధ్ర తెలుగు సినిమాలు. దాంట్లో 18 సినిమా బ్రహ్మానందం పక్క మాత్రం. కోటా గారు, బాబు మోహన్ గారితో కూడా చేశాను, కానీ తక్కువ. బ్రహ్మానందం గారితో చాలా సినిమా. బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ అందరికీ నా ఫ్రెండ్ ఫోన్ చేసింది, పాకిజా ఇలాగ వచ్చింది అని. అందరూ మాట్లాడారు కాబట్టి హెల్ప్ ఏం చేయాలి. హలో పాకిజా బాగున్నావా అన్నారు బ్రహ్మానందం గారు. బాబు మోహన్ గారు కూడా మాట్లాడారు. ఒక జయలలిత ఇంట్లోనే ఉన్నావా, ఉండు, తర్వాత మేము వస్తాము అన్నారు కాబట్టి హెల్ప్ చేయట్లేదా. కానీ ఎక్కువ సినిమా వచ్చామా బ్రహ్మానంద పక్కం. అన్నీ ఇప్పుడు చెప్పాను కదా, రౌడీ ఇన్స్పెక్టర్ బాలయ్య అన్న హీరో. రౌడీ ఇన్స్పెక్టర్లో నాకు లంగా ఓణి డ్రెస్, అది కాస్ట్యూమ్స్. ఆటో డ్రైవర్ బ్రహ్మానందం గారు, నేను అప్పడాలు పాప. అలాగా చాలా సినిమాలు. అది బెత్తరాయుడు, పుణ్యభూమి నా దేశం, ఇదంతా ఆయన పక్కమే ఎక్కువ. పెళ్ళాం చాట్టు మొగుడు, ఇది మన రాఘవేంద్రరావు గారి సినిమా అన్నమయ్య. అప్పుడు నేను యాక్ట్ చేసేదంతా పెద్ద డైరెక్టరు, రవిరాజ పిన్శెట్టి గారు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు, ముజ్జాల సుబ్బయ్య గారు, రేలంగి నరసింహరావు గారు, బి గోపాల్ గారు. అప్పుడంతా నేను చేసిన భాగ్యం. అన్నమయ్య సినిమా ఎంత పెద్ద, చాలా దేవుడు సినిమా, దాంట్లో కూడా నేను యాక్ట్ చేశాను. రాఘవేంద్రరావు గారు ఎంత పెద్ద డైరెక్టరో, అమ్మో. దాసరి గారు వచ్చి ఇది పర్వతాలు పానకాలు, దాసరి గారు ఎస్పీ గారు హీరో, దాంట్లో నేను బ్రహ్మానందం. పుణ్యభూమి నా దేశం నా గురుగారి సినిమా. ఇది వచ్చి రాజేశ్వరి కళ్యాణం, వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు, చాలా అందరూ పెద్ద హీరోస్ అమ్మ. అందరితో యాక్ట్ చేశానమ్మా. నేను చేసిన భాగ్యం, పుణ్యం. ఎక్కువ సినిమా బ్రహ్మానందం గారు, కోటా గారితో తక్కువ. మామగారు వచ్చి దాసరి గారు మంచి క్యారెక్టర్. మామగారులో అప్పుడు ఏంటి అమ్మ రాజీనామా, దాంట్లో బాబు మోహన్ తో కూడా 2-3 సినిమాలు చేశాను కాబట్టి చాలా ఎక్కువ చేసేది బ్రహ్మానంద గారు. సో మొత్తానికి మీ జర్నీ అందరికీ తెలిసింది. సో అందరితో చాలా మంచిగా ఉన్నారు. అండ్ మీరు ఎవరో తెలియని వారు కూడా మీ వీడియో చూసిన తర్వాత మీకు హెల్ప్ చేస్తున్నారు, ఇల్లు వచ్చి తలుపు తడుతున్నారు.
అండ్ మెగా ఫ్యామిలీ నుంచి ఆయన అభిమానులు కూడా, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా మీకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు కూడా మా ఇంటర్వ్యూకి పిలవడం కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీ గురించి తెలుసుకోవడానికి ఏం లేదు, కానీ మా ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే మా ఛానల్ నుంచి ఎవరైనా కూడా హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశం ప్రకారం మా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మంచి ఆరోగ్యంతో ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మీడియా నుంచి తర్వాత మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా మీరు మళ్ళీ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎటువంటి సహాయం అన్నా ఈ ఆంధ్రప్రదేశ్ పాస్బుక్ ఇస్తానమ్మా, మీ అకౌంట్ నెంబర్ అదంతా కూడా మేము ఉందిలే. ఫోన్ పే, జీపే అంతా నా ఫోన్ నెంబర్ ఏమా. అకౌంట్ పే కూడా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఆదాన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను, సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చాను. ఇప్పుడు సుమన్ టీవీ వాళ్ళ గురించి ఏదైనా చెప్తే మీరు కట్ చేస్తే నన్ను అడుగుతున్నాడు, మా గురించి అక్క చెప్పలేదు నువ్వు అంటే. తెలీదమ్మా వాళ్ళు కట్ చేశారా ఏమో, నేను ఇప్పుడు సిగ్నేచర్ ఛానల్కి పోయినప్పుడు తప్పకుండా నీ గురించి చెప్తాను అన్నాను. మేము అందరిలా కాదు కాబట్టి మేము ఉంచుతాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా ఆ ఛానల్ నుంచి మీరు చాలా మందికి పరిచయం అయ్యారు కాబట్టి సో మీరు చెప్పిన మాటలనే మేము ఉంచుతాము. డబ్బులు వచ్చిందమ్మా ఎక్కువ వచ్చింది. తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూ కదమ్మా, తప్పకుండా అందుకే వాళ్ళ గురించి అప్పుడప్పుడు మొక్కలు వచ్చేస్తుంది. పర్లేదు. ఫైనల్ ఇప్పుడు మీ వ్యూవర్స్ కూడా నాకు హెల్ప్ చేస్తారా అంటే నేను అది కూడా చెప్తాను కదా. హెల్ప్ అంటే పాపం కంపల్సరీ వద్దమ్మా, అది తప్పు. పాకిజావుకి ఇదే పని అంటారు. ఆ ఒక్కొక్క ఇంటర్వ్యూలో కూర్చొని అది అలాగ చెప్తుంది ఇలాగ చెప్తుంది అని. వాళ్ళ ఇష్ట ప్రకారం ఇప్పుడు చెప్పాను కదమ్మా, 50, 100 ఏదో. ఇప్పుడు షుగర్కి టాబ్లెట్ తీసుకుంటాను, షుగర్కి డాక్టర్ 200 ఫీజు, అట్లా చిన్న చిన్న హెల్ప్ చేస్తే చాలు. ఫైనల్గా మా ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు ఫైనల్గా వచ్చి ఇప్పుడు మన సిగ్నేచర్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ పాకిజమ్మ నమస్కారం పెట్టుకుంటున్నాను. అమ్మ బాగున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను. స్వర్ణ బాగా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసింది. కెమెరామెన్ తమ్ముడు కూడా ఇక్కడ ఉంటున్నారు. చాలా హ్యాపీ. ఎప్పుడు ఏదో అమ్మ వచ్చి కంపల్సరీగా హెల్ప్ కావాలి, మీరు డబ్బులు పంపించాలి, నేను పాస్బుక్ అకౌంట్ పెడుతున్నాను అట్లా కాదు. అమ్మకి ఏదో మీరు ఇష్టపడి 50, 100 ఏదో ఒకటి ఇవ్వండి. ఆపరేషన్ కూడా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయింది. మా అసోసియేషన్లో ఇన్సూరెన్స్ కార్డు వచ్చేసింది, నేను చేసుకుంటాను. ఏదో ఉషా అని ఒక అమ్మాయి హెయిర్ డ్రెస్సర్ ఫోన్ చేసి నా ఫ్రెండ్ బోరింగ్ పాప దగ్గర నంబర్ అడిగి నేను కూడా మన సరోజిని దేవి గారు హాస్పిటల్కి తీసుకుని పోయని చెప్పింది. అందరూ ఇప్పుడు చెప్పాను కదమ్మా, అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. సిగ్నేచర్ వ్యూవర్స్ ఏదో మీరు అమ్మకి చెయ్యాలి అని ఎంత ఇష్టమో అది చెయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. ఏలేలు జన్మానికి మిమ్మల్ని అందరూ కాలు పట్టుతూనే ఉంటాను. పాకిజమ్మ. స్వర్ణ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కానీ ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కింద మీ యొక్క కమెంట్ పెడుతున్నారు. అండ్ తమిళనాడు నుంచి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడ సినిమాలు చేసి అండ్ తెలుగులో కూడా చేసి తెలుగు ఆడియన్స్ ఇచ్చిన లవ్ని మర్చిపోలేకుండా మరొక జన్మ నేను ఎత్తానని చాలా క్లియర్గా కెమెరా ముందు చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను బ్రతుకున్నానంటే అది ఆంధ్ర తెలంగాణ ప్రజల వల్లే అంటున్నారు. అలాగే మెగాస్టార్ ఫ్యామిలీ కూడా ఆమెకు అండగా నిలిచింది. సో మనం కూడా ఎవ్రీడే ఒక బర్త్డే చేసుకుంటేనే ఈజీగా పార్టీస్ చేసుకుంటూ ఉంటాం, కానీ మన చేతిలో ఏదైతే సహాయం చేయగలమో దాన్ని మనందరం కూడా సహాయం చేస్తామని ఒక ఉద్దేశంతోనే ఈరోజు మా స్టూడియోకి కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మీకు తోచిన సహాయాన్ని మా ఛానల్ నుంచి కూడా ఆవిడకి మేము అందజేస్తాం. ఆమె యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇంటర్వ్యూ దగ్గర మేము మెన్షన్ చేస్తాం. మీకు తోచిన సహాయాన్ని మీరు కూడా చేస్తారని ఆశిస్తూ ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.